పహల్గాం ఉగ్రదాడి జరిగి ఇప్పటికి 10 రోజులైంది. ఏప్రిల్ 22వ తారీఖున పహల్గాంలో ఉగ్రవాదులు మారణహోమాన్ని సృష్టించారు. 28 మంది పర్యాటకులపై కాల్పులు జరిపి వాళ్ళ ప్రాణాలు తీశారు. ఆ ఉగ్రవాదులను పట్టుకోవడానికి మన బలగాలు మొత్తం అటవీ ప్రాంతాన్నంతా కూంబింగ్ చేస్తూ ఉన్నాయి. అంతేకాదు ఆ ఉగ్రవాదులను భారత్కు పంపించి ఇక్కడ మారణహోమానికి కారణమైన పాకిస్తాన్పై కూడా మనం యుద్ధ గడియలు మోగిస్తూ ఉన్నాం, యుద్ధ సంకేతాలు పంపిస్తూ ఉన్నాం. అయితే ఈ ఉగ్రవాదులు ఎక్కడ? ఆ రోజు కాల్పులు జరిపిన తర్వాత ఆ దట్టమైన అటవీ ప్రాంతంలోకి ఉగ్రవాదులు పారిపోయారు. ఇదిగో ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు, వీళ్ళే ఆ రోజు మారణహోమాన్ని సృష్టించిన ఉగ్రవాదులు. 28 మంది ప్రాణాలు తీసిన నరరూప రాక్షసులు వీళ్ళే. వాళ్ళ ఊహా చిత్రాల ఆధారంగా వీళ్ళను గుర్తించారు. అంతేకాదు కాశ్మీర్లో ఉన్న స్థానికులను కూడా ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకుని వీళ్ళ గురించిన వివరాలు అడిగి చాలా సమాచారాన్ని కూడా సేకరించారు. ఇందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి కాశ్మీర్లో పారామిలిటరీలో ఒక కమాండర్గా పనిచేశాడు. అక్కడ ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ఈ ఉగ్రవాదుల్లో చేరాడు. భారత్లో మారణహోమాన్ని సృష్టించడానికి పథకాలు రచిస్తూనే ఉన్నాడు. అంతేకాదు కాశ్మీర్లో ఉన్న స్థానికులు ఈ ఉగ్రవాదులకు చాలా సహకారాన్ని అందించారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ రోజు కాల్పులు జరుపుతూ ఉన్నప్పుడు పర్యాటకులు తీసిన వీడియోలను ఇప్పుడు ఎన్ఐఏ పరిశోధిస్తోంది. దాంట్లో ఈ ఉగ్రవాదుల కదలికలు చాలా స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. దీంతో ఉగ్రవాదులను గుర్తించారు. కానీ ఈ ఉగ్రవాదులు ఎక్కడున్నారు? దట్టమైన అటవీ ప్రాంతంలోకి పారిపోయారా, లేదంటే కాశ్మీర్లో జనారణ్యంలోకి పారిపోయారా? ఎవరి ఇంట్లోనైనా వాళ్ళు తలదాచుకుంటున్నారా అనే, ఎవరైనా వాళ్ళకి ఆశ్రయాన్ని కల్పించారనే విషయంలో కూడా ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. అయితే వీళ్ళు కాశ్మీర్లో లేరు, అక్కడ నుంచి అటవీ ప్రాంతంలోకి పారిపోయారు అనే సమాచారం అందుతుంది. ఎందుకంటే ఇప్పటికే కాశ్మీర్ని జల్లెడ పడుతున్నాయి మన భద్రతా బలగాలు. కాశ్మీర్లో ఉన్న ప్రతి అణువును కూడా గాలిస్తున్నాయి. కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాదులకు సంబంధించిన ఇళ్లను కూడా మన ఆ సిబ్బంది, భద్రతా సిబ్బంది పేల్చేశారు. ఆ ఇళ్లలో కూడా వీళ్ళు పెద్ద ఎత్తున ఐఈడి బాంబులను అమర్చి ఉన్నారు. అవి యాక్టివేట్ కావడంతో బయటకు వచ్చి వాటిని మన సిబ్బంది పేల్చివేసిన ఘటనలు కూడా మనం చూసాం. ఇప్పుడు ఈ నలుగురు ఎక్కడున్నారు? కాశ్మీర్లోనే పహల్గాం చుట్టుపక్కల అటవీ ప్రాంతంలో ఉన్నారు. మరి వాళ్ళు మన భద్రతా బలగాలకు ఎందుకు దొరకడం లేదు అనే ప్రశ్నే ఇప్పుడు ఉత్పన్నమవుతుంది. అయితే వీళ్ళు భద్రతా బలగాలకు దొరకకుండా ఉండటానికి సిమ్లేని కొన్ని డివైజ్లను వాడుతున్నట్టుగా తెలుస్తోంది. వాటిని చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న కొన్ని అధునాతన డివైజ్ల ఆధారంగా వాళ్ళు భద్రతా బలగాల కూంబింగ్ నుంచి తప్పించుకొని అటవీ ప్రాంతంలో తప్పించుకుని తిరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు కొన్ని రోజులకు సరిపడా ఆహారాన్ని కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళినట్టుగా తెలుస్తోంది. తక్కువ ఆహారంతో, తక్కువ నీళ్లతో వాళ్ళు కొన్ని రోజులు ఎలా ప్రతికూల వాతావరణంలో బతకాలి అన్న దాని గురించి ఆల్రెడీ పాకిస్తాన్ మిలిటరీ దగ్గర నుంచి, పాకిస్తాన్ ఉగ్రవాదుల శిబిరాల నుంచి వీళ్ళు శిక్షణ తీసుకున్నటువంటి ఉగ్రవాదులు వీళ్ళు. అందుకే కొద్దిపాటి ఆహారంతోనే, కొద్దిపాటి నీళ్లతోనే అటవీ ప్రాంతంలో వాళ్ళు ఉన్నారు. బస్ అటవీ ప్రాంతంలో దొరికే సహజమైన నీటిని కూడా వాళ్ళు వినియోగించుకుంటూ ఉంటారు. కానీ కొద్దిపాటి ఆహారంతోనే అడవిలో దొరికేటటువంటి ఇతర ఆహార పదార్థాలను తీసుకుంటూ, ఆకులు అలములు లాంటివి కూడా తీసుకుంటూ వాళ్ళు బతికి ఉండడానికి, ఎక్కువ రోజులు బతికి ఉండటానికి, భద్రతా బలగాల నుంచి తప్పించుకోవటానికి డివైజులు ఇలా వీటిని వాడుతూ వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు. ఇప్పటికే 10 రోజులు గడిచిపోయింది. ఇప్పుడు మనం కూడా శపథం చేసాం, ఐడెంటిఫై, ట్రేస్ అండ్ పనిష్. ఐడెంటిఫై, ట్రేస్ అండ్ పనిష్ అని కూడా మనం చెప్పాం. ఈ ఎవరిని ఐడెంటిఫై చేస్తాం? ఉగ్రవాదులను. ఈ ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇస్తున్న వాళ్ళని, క్యాంపులు నిర్వహిస్తున్న వాళ్ళని, వాళ్ళకు ఫండింగ్ చేస్తున్న వాళ్ళని, వాళ్ళని భారత్పై ఉసుకొలుపుతున్న వాళ్ళని, వీళ్ళందరినీ కూడా మనం ఐడెంటిఫై చేస్తాం. వాళ్ళు ఎక్కడున్నారో ట్రేస్ చేస్తాం, వెతికి వాళ్ళని పనిష్ చేస్తాం. వాళ్ళని మనం రోడ్డుపైకి తీసుకొని వచ్చి వాళ్ళని కాల్చి చంపే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా ఎవరు తయారు చేస్తున్నారో అనేది మనం ఐడెంటిఫై చేసాం. ఉగ్రవాదులను ఐడెంటిఫై చేసాం. ఆ ఉగ్రవాదులను తయారు చేస్తున్న దేశాన్ని కూడా మనం ఎప్పుడో గుర్తించాం. ఈ ఉగ్రవాదులను తయారు చేస్తున్నది హఫీజ్ సయీద్. వాళ్ళకి కర్మాగారంగా, షెల్టర్గా ఉపయోగపడుతున్నది పాకిస్తాన్. అందుకే ఇప్పుడు మనం పాకిస్తాన్పై యుద్ధ భేరిని మోగిస్తున్నాం. పాకిస్తాన్పై మనం ఏ క్షణంలోనైనా యుద్ధ భేరిని మోగించే అవకాశం ఉంటుంది. అంతేకాదు తుపాకులు పట్టుకొని మన వాళ్ళని కాల్చి చంపినటువంటి వీళ్ళని కూడా చంపినప్పుడే, వీళ్ళ తలలు కూడా తీసినప్పుడే మరణించినటువంటి మన వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. అందుకే వీళ్ళ అడవులో ఎక్కడ ఉన్నారు అనేది వీళ్ళని ఆల్రెడీ ఐడెంటిఫై చేశాం. ఇప్పుడు అడవులో వాళ్ళు దాక్కున్నారు. అడవులో ఎక్కడ దాక్కున్నారు అన్నది గుర్తించే ప్రయత్నాలే జరుగుతున్నాయి. డ్రోన్లతో వీళ్ళని మొత్తం అటవీ ప్రాంతం అంతా కూడా గాలిస్తున్నాం. ఏ క్షణమైనా ఈ ఉగ్రవాదులు భారత్కు దొరికిపోయే అవకాశం ఉంటుంది. భారత్కు దొరికిన తర్వాత
కసితీరా వాళ్ళను కాల్చి చంపే అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళని మన భద్రతా బలగాలు కసితీరా కాల్చి చంపబోతూ ఉన్నాయి. 28 మంది మన పౌరులను పొట్టన పెట్టుకున్న వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదు అని ఇప్పటికే ప్రభుత్వం కూడా ప్రతినబూనింది. మనకి ఇంతకు ముందు కూడా మనం చూసాం, మొత్తం పార్టీలకు అతీతంగా, భారతదేశంలో ఉన్న పార్టీలకు అతీతంగా మనం సైన్యం వెనుక నిలబడుతూ ఉన్నాం, ప్రభుత్వం వెనుక నిలబడుతున్నాం. పాకిస్తాన్ పైన, పాకిస్తాన్ పెంచి పోషించిన ఉగ్రవాదులపైన, వాళ్ళ శిబిరాలపైన ఎటువంటి చర్యలు తీసుకున్నా సపోర్ట్ చేస్తాము అని. అందుకే ఇప్పుడు పాకిస్తాన్పై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నామనేది ఆల్రెడీ సరిహద్దులో యుద్ధ మేఘాలు మనకి కమ్ముకునే ఉన్నాయి. ఒక్కసారి మోదీ అన్న మాటలను కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఇంకా ఉగ్రవాదులు దొరకలేదు. ఉగ్రవాదుల గురించి మనం అంటే ఆ నలుగురు ఉగ్రవాదుల గురించి, ఆ నలుగురు ఆ అడవిలో ఎక్కడ ఉన్నారు, ఖచ్చితంగా వాళ్ళని కొన్ని గంటల్లోనే పట్టుకుని మనం కాల్చి చంపుతాం. వాళ్ళని కాల్చి చంపితేనే అయిపోదు కదా. ఆ ఉగ్రవాదులను పెంచి పోషించి మన దేశం మీదకు వదులుతున్న ఆ దేశానికి కూడా సరైన బుద్ధి చెప్పాలి కదా. దానికే అటు సరిహద్దులో యుద్ధ మేఘాలు కమ్ముకుని ఉన్నాయి, ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటు ఈ నలుగురు ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతూ ఉంది, అటు వీళ్ళని పంపించిన పాకిస్తాన్కి బుద్ధి చెప్పే ప్రయత్నం కూడా కొనసాగుతుంది. ఒకసారి మనం మోదీ మాటలను గుర్తు చేసుకుందాం. మోదీ ఏమన్నారో చూద్దాం. From the soil of Bihar, I say to the whole world, India will identify, track and punish every terrorist and their backers. Today, from the soil of Bihar, I say to the whole world, India will identify, track and punish every terrorist and their backers. Today, from the soil of Bihar, మోదీ చెప్పారు, ప్రతి ఉగ్రవాదిని కూడా పట్టుకుంటాం, వాళ్ళని గుర్తిస్తాం, పట్టుకుంటాం, వాళ్ళని పనిష్ చేస్తామని. కేవలం ఉగ్రవాదులను మాత్రమే కాదు, ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న దేశాలను కూడా. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ భయపడుతుంది. పాకిస్తాన్పై ఏ క్షణమైనా మన యుద్ధ విమానాలు వాళ్ళపై దాడి చేసే అవకాశం ఉంది. మరి ఈ నలుగురు కోసం గాలిస్తూ ఉన్నారు. ఈ నలుగురిని ఖచ్చితంగా కొన్ని గంటల్లోనే పట్టుకునే అవకాశం ఉంది. ఇంకా ఈ నలుగురు అదే అటవీ ప్రాంతంలో ఉన్నారు, పెహల్గాం దగ్గర అటవీ ప్రాంతంలోనే ఉన్నారు. ఆ అటవీ ప్రాంతంలోనే మన భద్రతా బలగాలకు, కూంబింగ్ చేస్తున్న భద్రతా బలగాలకు దొరకకుండా తిరుగుతున్నారు. దానికి వాళ్ళు అధునాతన డివైజెస్ను వాడుతున్నారు. అందులో సెమ్ములు ఉండవు, కానీ వాళ్ళకి రూట్ మ్యాప్ మాత్రం కనిపిస్తుంది, నావిగేషన్ వ్యవస్థ అందులో ఉంటుంది అని చెప్తున్నారు. తక్కువ ఆహారంతో ఎక్కువ రోజులు బతికే విధంగా ఈ ఉగ్రవాదులు పాకిస్తాన్ సైన్యం దగ్గర, పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాల్లోనూ ట్రైనింగ్ తీసుకున్నారు. కాబట్టి వీళ్ళు తక్కువ ఆహారం తీసుకుంటూ ఇన్ని రోజులు బతకగలుగుతున్నారు. అటవీ ప్రాంతంలో తప్పించుకుని వెళ్ళిపోతున్నారు. ఒకవేళ పాకిస్తాన్లోనే ఎవరి నివాసంలోనైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళని గుర్తించే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు కశ్మీర్లో లేరు, వీళ్ళు కశ్మీర్లో కాకుండా అటవీ ప్రాంతంలోనే తిరుగుతున్నారు. ఒకసారి ఆ రోజు ఘటన జరిగిన రోజు, మారణ హోమం జరిగిన రోజు, ఎందుకు ఈరోజు మొత్తం యావత్ భారత జాతి రగిలిపోతుంది అంటే ఆ మారణ హోమం జరిగిన దృశ్యాలు ప్రతి భారతీయుని కూడా కదిలించేశాయి, కలిచివేశాయి. ఒకసారి ఆ రోజు మారణ హోమం జరిగిన తర్వాత నేవీ ఆఫీసర్ భార్య మాట్లాడిన మాటలను కూడా ఒకసారి చూద్దాం. मुझे पर थी, क्या बोलते भेलपुरी खाली थी, मेरा पति साइड में था, एक इंसान आया, उसने उसको गोली मार दी यहाँ पे। उसने बोला कि शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। नहीं, आप टेंशन मत लो, अब बेटा आप यहाँ पे रहो, हम साथ में।
अपने आप बोले ना मुझे। थी क्या बोलते भेलपुरी खा रही थी, मेरा पति साइड में था, एक इंसान आया उसने उसको गोली मार दी। यहाँ पे उसने बोला कि शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। नहीं आप टेंशन मत लो, अब बेटा आप यहाँ पे रहो, हम साथ में। अपने आप बोले ना मुझे। थी क्या बोलते भेलपुरी खा रही थी, मेरा पति साइड में था, एक इंसान आया उसने उसको गोली मार दी। यहाँ पे उसने बोला कि शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। नहीं आप टेंशन मत लो, अब बेटा आप यहाँ पे रहो, हम साथ। పెళ్ళై వారం రోజులు కూడా కాకముందే ఆమె కాళ్ల పారాని ఆరక ముందే ఆమె భర్త రక్తంతో తడిపేశారు ఈ ముష్కర్లు. అందుకే ఆమె గుండె పగిలేలా రోధిస్తుంది. ఆ ఏడుపు విని ఆ కన్నీళ్లు చూసి భారత జాతి అందుకే రగిలిపోతుంది. ఈ ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పాలి, ఆ ఉగ్రవాద దేశాన్ని తగిన బుద్ధి చెప్పాలి అని. అంతేకాదు ఒక్కసారి మధుసూదన్ బిడ్డలు, మధుసూదన్ భార్య బిడ్డలు కూడా ఏమన్నారో మనం గుర్తు చేసుకోవాలి. ఈరోజు కేవలం అది వాళ్ళ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం మాత్రమే కాదు, ఇది మొత్తం భారత జాతిపై జరిగినటువంటి దాడి. ఆ మాటలు వింటూ ఉంటే, ఆ దాడి జరిగిన దృశ్యాలు చూస్తూ ఉంటే మొత్తం భారత జాతి అందుకే రగిలిపోతుంది. ఆ చిన్న పిల్లాడు చూసారా, మధుసూదన్ కొడుకుగా పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను అని చెప్పాడు. అంతేకాదు అంత చిన్న వయసులో నాకు భయం లేదు, నేను భయపడట్లేదు, ఆ వచ్చేటటువంటి దుఃఖాన్ని ఆపుకుంటూ కూడా నేను ఏడవడం లేదు, నా తల్లికి నేను అండగా నిలబడతాను అని ఆ పిల్లాడు చెప్తూ ఉన్నాడు. ఒక్కసారి మధుసూదన్ భార్య బిడ్డలు మాట్లాడిన మాటలు కూడా విందాం. I am proud son of Madhusudan. I'll never leave you alone. You're always there. You're always there. You have to be happy. పెహల్గాం పైన మినీ స్విట్జర్లాండ్ అంటారు, అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మేమందరం ఒక 3 ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాం, 10 మెంబర్స్ టోటలీ. అక్కడ కూర్చొని లంచ్ చేస్తున్నాము. హార్సెస్ ఎక్కి పైకి వెళ్ళాలి, యూ కాంట్ గో బై అదర్ మీన్స్, ఓన్లీ హార్సెస్. పైకి వెళ్ళిన తర్వాత లంచ్ చేసుకొని ఓన్లీ 15 మినిట్సే అలౌడ్, అక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. తినేసిన తర్వాత మేమందరం అక్కడే ఉన్నాము. మై బ్రదర్ అండ్ అదర్ ఫ్రెండ్స్ వాళ్ళు జిప్ లైన్ రైడ్ ఉంటుంది, సో వాళ్ళు దూరం వెళ్ళిపోయారు, తినేసి అటు వెళ్ళిపోయారు. మై మామ్ అండ్ మై డాడ్ వాళ్ళు తినేసి ఫోటో తీసుకుందామని మేము ముగ్గురము, నేను మా అమ్మ నాన్న ముగ్గురం లేసి పక్కకి వెళ్ళాం. జస్ట్ కొంచెమే 20 feet ఎంతో అంతే దూరం వెళ్ళాము. వెళ్ళి ఎందుకో మా అమ్మ నన్ను, ముగ్గురం వెళ్ళాం కదా, ముగ్గురం వచ్చేసాం, వాళ్ళకి చెప్పలేదు, నువ్వు వెళ్ళి చెప్పేసిరా అంకుల్ వాళ్ళకి మనం ఇట్లా వచ్చామని అంటే, నేను సరే అని వెనక్కి వచ్చాను. వచ్చిన తర్వాత వెన్ ఐ వాజ్ వాకింగ్ బ్యాక్ ఐ హర్డ్ షాట్స్. వచ్చిన ఫస్ట్ షాట్ ఎవరేం రియాక్ట్ అవ్వలేదు, సెకండ్ షాట్కి అందరూ పరిగెత్తుకుంటూ ఇంక వెళ్ళిపోయి, నేను వెళ్ళిపోయి అక్కడ తినిన చోట టేబుల్ కింద దాంకుని. మా మమ్మీ ఏం చెప్పిందంటే వాళ్ళు వెస్ట్ ఆర్మీ లాగా వెస్ట్ వేసుకొని గన్ పెట్టుకొని ఉన్నారని. లోపలికి వెళ్ళిపోయాము మేము, అమ్మ నాన్న అక్కడే ఉన్నారు, బికాజ్ నేను పరిగెత్తాను కదా, నేను వెళ్ళాను, టేబుల్ కింద దాంకున్నాం. అక్కడ మమ్మల్ని ఎవరో మిస్గైడ్ చేస్తున్నారు ఆన్ పర్పస్, దే వర్ డూయింగ్ ఇట్ ఆన్ పర్పస్. కావాలని ఎవరో షాల్స్ అమ్మాయి ఆయన సివిలియన్ లాగా కలిసిపోయి మాకు మిస్గైడ్ చేస్తున్నారు. ఇది షార్ట్స్ అంటే దిస్ ఇస్ కాశ్మీరీ యానివర్సరీ ట్రెడిషన్, ఏం కాదు, ఏం భయపడకండి అని ఫస్ట్ దానికి చెప్పాడు. సెకండ్ దానికి కూడా చెప్పాడు, మీరు ఇక్కడే కూర్చోండి, ఏం కాదు దిస్ ఇస్ కాశ్మీరీ యానివర్సరీ ట్రెడిషన్, మీరేం భయపడకండి అంటే, మళ్ళీ అక్కడ ఫుడ్ ఆ స్టాల్ ఆయన వచ్చి ఎందుకు ఇట్లా చెప్తున్నావు వీళ్ళకి, పరిగెత్తండి అని చెప్పి మమ్మల్ని వెళ్ళిపోమన్నాడు. మేము బయటికి వెళ్ళాము, నేను గేట్ బయట ఉన్నాను, అమ్మ నాన్న రాలేదని అందరూ పరిగెత్తి వెళ్తున్నా కానీ అందరు వెళ్ళిపోయారు. నేను మా తమ్ముడు అండ్ ఇంకొక మా అంకుల్ ఫ్రెండ్స్తో వెళ్ళాం కదా, అంకుల్ ఒకటే ముగ్గురం అక్కడ ఉండి ఆయన రమ్మంటున్నా మేము రావట్లేదు. ఒక 5 minutes స్పాన్ అంతే, 5 minutes స్పాన్ తర్వాత ఓన్లీ మా అమ్మ ఒకటి వచ్చింది బయటికి. మేము బయట నిన్నాము, ఆ అమ్మ డ్రెస్ కనిపించింది, నా కలర్ వస్తుందని, అదో అమ్మ వస్తుంది అని వెళ్ళాము. కనిపిస్తే అమ్మ ఒకటే తను తల కొట్టుకుంటూ డ్రెస్కి అంత బ్లడ్ అయ్యి వస్తే లోపలంట
వీళ్ళని పరిగెడుతుంటే ఎవరో మిస్గైడ్ చేశారు, పరిగెత్తకండి, పడుకుంటే షూట్ చేయరంటే వీళ్ళు కొంచెం దూరం పరిగెత్తి సరే అని అందరూ, అక్కడ నేవీ ఆఫీసర్ ఉన్నారు కదా ఆయన కూడా పడుకున్నాడు. సో వాళ్ళందరినీ చూసి వీళ్ళు కూడా దే లైట్ డౌన్ ఇద్దరు ఇట్లా పట్టుకొని చేతులు. అండ్ దెన్ వాళ్ళు ఫస్ట్ ఎవరు రాలేదు అక్కడికి, ఆ టెర్రరిస్ట్ ఐ డోంట్ నో హూ ఈస్, ఆయన రాలేదు చంపడానికి, ఆయన ఎక్కడో దూరం వెళ్ళిపోయాడు. వీళ్ళ పక్కనే ఇంకొక ఫ్యామిలీ ఉన్నిందంట, వాళ్ళని చంపేసరికి వాళ్ళ కొడుకు ఈజ్ 14, ఐ డోంట్ నో హౌ ఓల్డ్ ఈజ్, ఆయన అరిచాడంట కుత్తే అది ఇది అని తిడతా. సో మళ్ళీ వెళ్ళిపోయిన ఆయన మళ్ళీ వెనక్కి వచ్చి వీళ్ళిద్దరు ఇట్లా పడుకొని ఉంటే వీళ్ళకి ఫుడ్ స్టెప్స్ వినిపిస్తున్నాయంట. వచ్చి షార్ట్ వినిపించిందంట మా అమ్మకి, సౌండ్ వినిపిస్తే ఎవరో అనుకుంటే ఇట్లా చేతులు పట్టుకొని ఉన్నారు కదా, డ్రెస్ చేయి అంతా వెట్ అయిపోయి డ్రెస్ అంతా వెట్ అయిపోయిందంట. అప్పుడు లేచి చూసుకుంటే దే షాట్ మై డాడ్ అండ్ దే ఆర్ నాట్ షూటింగ్ ఉమెన్ అండ్ కిడ్స్, ఓన్లీ మెన్. సో అక్కడ వేరే వాళ్ళు షూటర్స్ అంటున్నా కానీ దే ఆర్ నాట్ షూటింగ్. మోడీకోబతావు అని చెప్తున్నారు, నాట్ ఉమెన్, ఓన్లీ మెన్. సో ఇంకా నన్ను షూట్ చేసినా పర్లేదు, మా నాన్న అట్లా చేశారని షీ గాట్ అప్ అండ్ షీ స్టార్టెడ్ రన్నింగ్. అయినా వాళ్ళు ఏం చేయలేదు. ఎందుకు రన్ చేసింది, బయటకు వస్తే సెక్యూరిటీ ఆర్మీ అంతా ఉంటారని ఎక్స్పెక్ట్ చేసింది, వాళ్ళందరూ ఉంటే హెల్ప్ చేస్తారు అని. బయటికి వస్తే ఎవరూ లేరు అండ్ అక్కడ ఉండే వాళ్ళు కూడా లాక్కొని వెళ్ళిపోయారు, వద్దు వెనక్కి వెళ్ళొద్దు. అండ్ దెన్ వీ వెంట్ డౌన్ టు ది సిఆర్పిఎఫ్ బేస్. మేమందరము పెహల్గాం పైన. ఇది ఆ రోజు కాశ్మీర్లో జరిగిన మారణ హోమానికి సంబంధించిన ఘటన. ఈ ఘటనలో మధుసూదన్ తన ప్రాణాలు కోల్పోయాడు. ఆ పక్కనే ఉన్నారు మధుసూదన్ భార్య బిడ్డలు. ఆ మధుసూదన్ చేయి పట్టుకునే ఆమె ఉంది. మధుసూదన్ తలపైన పేల్చారు. మధుసూదన్ తల కూడా సగం ఛిద్రమైపోయినట్టుగా తెలుస్తుంది. అందుకే మధుసూదన్ నుంచి ఓన్లీ ఆమె ఆ గన్ శబ్దాలను మాత్రమే వింది. ఆ తర్వాత మధుసూదన్ నుంచి ఎటువంటి మాట లేదు, ఎటువంటి కదలిక కూడా లేదు. కేవలం రక్తం పారి ఆమెకు టచ్ అవుతుంటే అప్పుడు మాత్రమే అర్థమైంది తన భర్తను ఉగ్రవాదులు పేల్చేశారని. కేవలం మగవాళ్ళను టార్గెట్గా చేసుకుని పేల్చేశారు. హిందువులు అని అడిగి మరి తెలుసుకుని కాల్చి చంపేశారు అని చెప్తున్నారు. 28 మందిని ఇలా కాల్చి చంపేశారు. సో ఆ ఉగ్రవాదులు మారణ హోమాన్ని కూడా మనం జిప్ లైన్ రైడ్లో మనకి చాలా స్పష్టంగా కనిపించింది. అక్కడున్న స్థానికులపై కూడా, అక్కడున్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళపై కూడా కొన్ని అనుమానాలు అందుకే వ్యక్తమవుతున్నాయి. చూడండి ఒకసారి ఆ జిప్ లైన్ రైడ్ నిర్వాహకుల ముఖంలో మనకి కొంత అనుమానాస్పద పరిస్థితులు కనిపిస్తున్నాయి. అతను ఆ రైడ్ చేస్తున్నప్పుడు ఆ పక్కన చూడండి వాళ్ళు ఉగ్రవాదులు దాడులు చేస్తుంటే తోటాలు తగిలి పిట్టల్లా రాలిపోతున్న వాళ్ళందరూ కూడా కనిపిస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియోస్ ఆధారంగా ఆ ఉగ్రవాదులు అటవీ ప్రాంతంలోకి ఎటువైపు పారిపోయారు, వాళ్ళ ముఖాలేంటి, ఇవన్నీ కూడా మనం గుర్తించాం. ఏ క్షణమైనా ఈ ఉగ్రవాదులను పట్టుకునే అవకాశం ఉంది. ఆ జిప్ లైన్ రైడ్ స్టార్ట్ అవుతుంది. దగ్గర నుంచి ఒకసారి చూద్దాం. ఆ జిప్ లైన్ రైడ్ నిర్వాహకులు కూడా బహుశా తెలుసు ఈ మారణ హోమం అక్కడ జరగబోతుంది అని. అందుకే ఇంతకు ముందు మధుసూదన్ కుమార్తె కూడా చెప్పింది, అక్కడ శాలువాలమ్మే ఒక వ్యక్తి మమ్మల్ని మిస్గైడ్ చేశాడని. అంటే అక్కడ ఉన్న వ్యాపారస్తులు ఈ పర్యాటకులను మిస్గైడ్ చేశారు. చూడండి అక్కడ పారిపోతూ ఉన్నారు జనాలు, కానీ ఇతనికి మాత్రం తెలీదు. సెల్ఫీ వీడియో తీసుకుంటూ మొత్తం దాడినంతటిని కూడా చిత్రీకరించాడు. ఇప్పుడు ఎన్ఐఏ అధికారులకు ఈ వీడియోలు కూడా చాలా కీలకంగా మారాయి ఈ ఉగ్రవాదులను గుర్తించడానికి. ఒకసారి ఆ రైడ్ని కూడా మనం చూద్దాం. अकबर अल्लाहु अकबर अल्लाहु अकबर. बैठो, पैर लंबा करो. ఆ రోజు మారణ హోమానికి సంబంధించిన వీడియో ఆ టూరిస్ట్ తీసుకుంటున్న సెల్ఫీ వీడియోలో రికార్డ్ అయింది. ఆ జిప్ లైన్ రైడ్ నిర్వాహకులు కూడా అనుమానాస్పదంగా కనిపిస్తున్నారు. వాళ్ళు అక్కడ ఆ రైడ్ ప్రారంభించే ముందు
వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, వాళ్ళ ముఖ కవలికలు ఇవన్నీ కూడా అక్కడ ఏదో జరగబోతోందనే విషయం వాళ్ళకి స్పష్టంగా తెలుసు అనే అర్థమవుతుంది. అక్కడ ఉన్న చాలామంది వ్యాపారస్తులకు చాలా స్పష్టంగా తెలుసు అక్కడ దాడి జరగబోతోందని. ఆ మారణ హోమాన్ని సృష్టించిన తర్వాత ఆ ఉగ్రవాదులు అదిగో మీరు చూస్తున్నారు కదా, కనిపిస్తున్న ఆ అటవీ ప్రాంతంలోకే, వాళ్ళ వెనుక కనిపిస్తున్న అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. ఇప్పటికీ వాళ్ళు అదే అటవీ ప్రాంతంలో ఉన్నారు. అటవీ ప్రాంతంలోనే వాళ్ళు మెల్లమెల్లగా సరిహద్దు దాటి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి అటవీ ప్రాంతంలో మీరు మ్యాప్ను కూడా చూడొచ్చు. ఆ మ్యాప్లో మీకు కనిపిస్తున్నది అక్కడ ఒక గ్రౌండ్ కనిపిస్తుంది కదా, ఆ గ్రౌండ్ కనిపిస్తున్న చోటే మొత్తం మారణ హోమం అంతా కూడా చోటు చేసుకుంది. ఆ గ్రౌండ్లోనే 28 మంది ప్రాణాలు విడిచారు. ఆ గ్రౌండ్లోనే వాళ్ళు ఈ ఊచకోతకు పాల్పడ్డారు ఉగ్రవాదులు. మన దేశ ఆడబిడ్డల పుస్తెళ్ళ తాళ్ళు తెంచేసింది ఆ గ్రౌండ్లోనే. మొత్తం అక్కడ జిప్ లైనర్ ఆ రైడ్కి సంబంధించిన దృశ్యాలు కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అడ్వెంచర్ జిప్ లైన్ అడ్వెంచర్ అంటూ మనకు అక్కడ కనిపిస్తుంది. ఆ రైడ్ స్టార్ట్ అయ్యే ప్రదేశం మీకు లెఫ్ట్ సైడ్లో గ్రీన్ కలర్లో కనిపిస్తున్నదే జిప్ లైన్ రైడ్కి సంబంధించిన రోప్ అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఆ అటవీ ప్రాంతం ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ మ్యాప్లో మీరు చూస్తున్న విధంగానే ఉంది. ఈ అటవీ ప్రాంతంలోకి వాళ్ళు పారిపోయారు. ఈ అటవీ ప్రాంతంలో నక్కి వాళ్ళు పారిపోతున్నారు. మొత్తం అటవీ ప్రాంతాన్ని మన సిబ్బంది డ్రోన్లతో వెతుకుతూ ఉన్నారు. మన భద్రతా బలగాలు మొత్తం అటవీ ప్రాంతాన్ని డ్రోన్లతో వెతుకుతూ ఉన్నారు. ఏ క్షణమైనా ఈ ఉగ్రవాదులను పట్టుకునే అవకాశం ఉంది. ఏ క్షణమైనా ఈ ఉగ్రవాదులను భారతదేశానికి పంపించి, కాశ్మీర్కి పంపించి, చల్లటి కాశ్మీర్లో ఈ నెత్తుటి మారణహోమాన్ని సృష్టించిన ఈ ఉగ్రవాదులను పట్టుకోవటం, ఈ నలుగురిని పట్టుకుని మట్టు పెట్టడం, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు కూడా అధునాతన ఆయుధాలు, అవి పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు, ఈ ఉగ్రవాదులు వాడినటువంటి ఆయుధాలు కూడా ఒక్కటే అని తేలుతుందని చెప్తున్నారు. అందుకే ఈ ఉగ్రవాదులు ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ స్క్రీన్ పైన మొదటి బాక్స్లో చూస్తున్న ఆ అటవీ ప్రాంతంలో ఎక్కడ నక్కినా కూడా వాళ్ళని పట్టుకుని కాల్చి చంపే అవకాశం ఉంది. ఐడెంటిఫై, ట్రేస్ అండ్ పనిష్ అని ఇప్పటికే మనం ఆ నినాదంతో ముందుకు వెళ్ళారు. భద్రతా బలగాలు మొత్తం అటవీ ప్రాంతాన్ని, ఇప్పుడు మీరు మొదటి బాక్స్లో చూస్తున్న మొత్తం అటవీ ప్రాంతాన్ని, అది లోయలతో కూడి ఉంటుంది, మంచు పర్వతాలతో కూడి ఉంటుంది, అది దట్టమైన అటవీ ప్రాంతం. కానీ వీళ్ళు మాత్రం కొన్ని రోజుల పాటు వాళ్ళ దగ్గర ఆహారం లేకపోయినా వాళ్ళు తక్కువ ఆహారాన్ని తీసుకుంటూ, లేదంటే ఆ అటవీ ప్రాంతంలో లభ్యమయ్యే ఇతర ఆహారాన్ని తీసుకుంటూ వాళ్ళు బతకటానికి కావాల్సిన శిక్షణ పొందిన కరడు కట్టిన నరరూప రాక్షసులే ఈ ఉగ్రవాదులు. ఇప్పుడు ఈ అటవీ ప్రాంతాన్ని మొత్తం జల్లెడ పడుతున్నారు, నలువైపులా జల్లెడ పడుతున్నారు. 360 డిగ్రీస్లో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అటవీ ప్రాంతాన్ని మన దళాలు జల్లెడ పడుతున్నారు. ఏ క్షణంలోనైనా వీళ్ళని మట్టు పెట్టే అవకాశం ఉంది. కానీ ఇప్పటికే 10 రోజులు గడిచిపోయింది. వీళ్ళు ఎక్కడున్నారు, ఎందుకు పట్టుకోలేకపోతున్నారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీళ్ళు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు. చైనా నుంచి దిగుమతి చేసుకున్న కొన్ని డివైజ్లను కూడా వీళ్ళు వాడుతూ ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకే కూంబింగ్ దళాలను మార్చుతూ వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు. కానీ ఏ క్షణమైనా వీళ్ళు మన ఉగ్రవాదుల చేతికి దొరికే అవకాశం ఉంది. వీళ్ళ శవాలను మనం చూసే అవకాశం కూడా ఉంది. తలలు తెగిన వీళ్ళని, తోటాలు దిగిన వీళ్ళని మనం త్వరలో చూడబోయే అవకాశం కూడా ఉంది. అంతేకాదు వీళ్ళని భారతదేశానికి పంపించిన పాకిస్తాన్ కూడా మరికొన్ని గంటల్లోనే మనం కోలుకోలేని దెబ్బ కూడా కొట్టబోతున్నాం. ఇప్పటికే సరిహద్దుల్లో భారత్ అన్ని చర్యలు తీసుకుని ఉంది. పాకిస్తాన్ కూడా క్లారిటీ ఉంది. మరికొన్ని గంటల్లో, అది ఎప్పుడైనా కావచ్చు. మొన్న మనం చూసాం 24 గంటలు 36 గంటలు అంటూ వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. కానీ భారతదేశం మాత్రం, మనం మాత్రం పాకిస్తాన్ని ఊహించని రీతిలో, వాళ్ళు ఊహించని సమయంలో దెబ్బ కొట్టబోతున్నాం అనేది క్లారిటీ. అందుకే వాళ్ళు కూడా యుద్ధ విమానాలను సరిహద్దు వెంబడి మోహరించి ఉన్నారు. మనం కూడా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థని, యుద్ధ విమానాన్ని మొత్తం సరిహద్దులో మోహరించున్నాం. యుద్ధ సన్నద్ధతతో ఉన్నాం. ఏ క్షణమైనా పాకిస్తాన్కి బుద్ధి చెప్పినటువంటి ఒక శుభవార్తను మనం వినే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఈ ఉగ్రవాదులను ఎలా మట్టుబెట్టాలని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి.
अकबर अल्लाह अकबर बैठो पैर लंबा करो యూపీఎస్సీ సిఎస్సి 2024 ఫలితాల్లో 16కు పైగా ర్యాంకులు సాధించి ప్రభంజనం సృష్టించిన విష్ణు ఐఏఎస్ అకాడమీ విద్యార్థులు. Enriching the learning experience with the leaders and resources of the world. KLH Global Business School.